హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంకొక పార్ట్ వీడియో తయారు చేశాను. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దట్, చూడండి. ఇందులో లాస్ట్ టైం పార్ట్ 1 తయారు చేశాను, ఇది పార్ట్ 2. సో మన ఆబ్జెక్టివ్ ఏంటంటే రోజుకి 5,000 రూపాయలు సంపాదించుకోవడం. దీనికి గాను కొన్ని బేసిక్స్ మనం నేర్చుకోవాలి ముందుగా. సో బేసిక్స్ లేకుండా డైరెక్ట్గా టిప్స్ అని చెప్పేసి మనం వెళ్తే ఎప్పుడు వాటి మీద ఆధారపడాల్సి వస్తుంది. అలా కాకుండా మనందరికి మనమే ఏ స్టాక్ మంచిది, ఏ స్టాక్ ప్రాబ్లమాటిక్ అనేది మన అనాలిసిస్ ప్రకారం చేసుకుంటే మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో దానికన్నా మనం ముందు బేసిక్స్ నేర్చుకోవాలి. సో ఈ వీడియో నేను కంప్లీట్గా బేసిక్స్ కోసమని, ఇంకా అసలు జీరోదా వెబ్సైట్లో ట్రేడింగ్ ఎలా చేస్తారు, ఇంకా డోస్ డోంట్స్, ఇంకా కొన్ని టాపిక్స్ కవర్ చేశాను. లెట్స్ స్టార్ట్. చూడండి, ఫిక్స్డ్ డిపాజిట్స్. ఇప్పుడు మనం బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేస్తాం. సో మామూలుగా బ్యాంక్ డిపాజిట్స్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది? ఒక 7%, 8% ఉంటుంది. అంటే మనం ₹1,00,000 పెడితే సంవత్సరానికి 7,000 రూపాయలు వస్తాయి. సో కానీ అది మనకి నెగిటివ్ రిటర్న్. ఎలాగో చెప్తాను. సో సపోజ్ ఇప్పుడు మనం దాని గురించి ముందు మనం ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఇన్ఫ్లేషన్ అంటే సపోజ్ ఈరోజు మనకి ₹100 దొరికే వస్తువు వచ్చే సంవత్సరం అదే రేట్కి మనకి దొరకదు. అంటే దాని వాల్యూ ఒక ₹7 యావరేజ్గా పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఇన్ఫ్లేషన్ అంటాం. సో ఈ ఇన్ఫ్లేషన్, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ మనం ఇప్పుడు వేరుశనగ నూనె ఒక లీటర్ వచ్చేసి ₹100, 2015. సో 2016లో ఎలా ఉంటుందంటే అది అదే ప్రైస్ ఉంటుంది, ₹107. సో ఇన్ఫ్లేషన్ రేట్ ఎంత అంటే 7%. సో ఇప్పుడు బ్యాంక్లో కానీ మనం ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుందంటే 7% మనం 7,000 వస్తాయి. కానీ ఆ 7,000 కాస్త అప్పుడున్న రేట్లకి ఈక్వల్ అయిపోతుంది. మనకు వచ్చేది నెగిటివ్ రిటర్న్స్. దాంతోపాటుగా మనం ట్యాక్స్ కూడా పే చేయాల్సి ఉంటుంది. వచ్చిన వడ్డీకి 5,000 ఇంట్రెస్ట్, అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ ₹5,000 దాటితే మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. మన పాన్ కార్డు ఉంటే ఏమో 10%, లేకపోతే ఏమో 20% బ్యాంక్ కూడా చార్జ్ చేస్తారు. సో ఇంకొక గోయింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఈజ్ లైక్ డ్రైవింగ్ ఏ కార్. మనం ఒక కార్ని ఎలా డ్రైవ్ చేస్తామో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయడం కూడా అలాగే. ఏంటంటే ఇనిషియల్గా మనకి కార్ డ్రైవింగ్ తెలియదు. సో స్లోగా మనం నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత అదే మనకి అంటే మనం స్మూత్గా యాక్సిడెంట్ ఏం చేయకుండా స్మూత్గా డ్రైవింగ్ చేసుకుంటాం. సో అలాగే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కూడా మనకి డ్రైవింగ్ బాగా తెలిస్తే మనం స్పీడ్గా డ్రైవ్ చేయొచ్చు, యాక్సిడెంట్స్ ఏం లేకుండా డెస్టినేషన్ రీచ్ అవ్వచ్చు. సేమ్ అలాగే స్టాక్ మార్కెట్లో కూడా మనకు బేసిక్స్ ఇవన్నీ తెలిస్తే మనం ఈజీగా మనీ ఎర్న్ చేయొచ్చు. జస్ట్ టిప్స్ మీద ఆధారపడో, లేకపోతే ఇంకా వేరే ఏదన్నా న్యూస్ వచ్చిందనో వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. లాస్తో మనం బయట రావాల్సి వస్తుంది. సో దానికను సో ముందుగా బేసిక్స్ నేర్చుకుంటే మనకి మనీ అనేది కన్సిస్టెంట్గా వస్తుంది. సో స్టాక్ మార్కెట్ చాలామంది అనలిస్టులు ప్రూవ్ చేశారు. ఏంటంటే హిస్టారిక్గా అంటే మనం ఒక 34 సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్ మార్కెట్లో వచ్చే రిటర్న్ అనేది మన ఇన్ఫ్లేషన్ రేట్ కన్నా ఎక్కువ వస్తుంది. అంటే బ్యాంక్ వడ్డీ కన్నా, లేకపోతే మన రేట్లు పెరగడం వల్ల కానీ వచ్చే ఇన్ఫ్లేషన్ ప్రతి సంవత్సరం దానికన్నా ఎక్కువ రిటర్న్స్ మనకి స్టాక్ మార్కెట్లో వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్
రియల్ ఎస్టేట్లో ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేయాలంటే కనీసం ఒక 2 లక్షలు 5 లక్షలు అలా ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవాలన్నా ఎక్కువ అమౌంట్ కావాలి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవుతాయి ఒక 35,000. సో అదే స్టాక్ మార్కెట్లో మనం 5,000 రూపాయల నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మేసుకోవచ్చు. కానీ రియల్ ఎస్టేట్ ఏంటంటే ఫ్లాట్ అమ్మాలంటే మనం సెల్లర్ కోసం కొన్ని రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. బ్రోకర్ని ప్రతిరోజు కాంటాక్ట్ చేయాల్సి వస్తుంది. ఇలా ఉంటుంది. ఓకే. సో ఈ వీడియోలో నేను ఏం కవర్ చేశానంటే బేసిక్స్, జీరో ద ట్రేడింగ్ ప్రాక్టీస్, గెయిన్ ప్రాఫిట్స్, ఇంకా రాకేష్ జుంజునవాలా గురించి, ఇంకా అంటే గెయిన్ ప్రాఫిట్స్ అంటే నాకు వచ్చిన ప్రాఫిట్స్ నేను ఎక్సెల్ షీట్లు ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను, అవి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది లాస్ట్ వీడియోలో కొన్ని కవర్ చేశాను, ఇప్పుడు కొన్ని కవర్ చేస్తాను. సో ప్రాక్టీస్ ఆఫ్ ట్రేడింగ్ అనేది ఎలా ప్రాక్టీస్ చేయాలని చెప్తాను. సో ఫస్ట్ బేసిక్స్ వచ్చేసి ROI, రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఏంటంటే, ఈక్విటీ అంటే ఏంటంటే అసలు సపోజ్ మనకి ఒక కంపెనీ IPO ద్వారా కొన్ని షేర్లు పబ్లిక్ ఇష్యూ చేస్తుంది కదా. సో అందులో సపోజ్ కంపెనీకి ఒక 1,00,000 రూపాయలు కావాలనుకోండి. సో దానికి గాను షేర్ 100 రూపాయల చొప్పున, లేకపోతే ఫేస్ వాల్యూ ఒక 10 రూపాయల చొప్పున 10,000 షేర్లు ఇష్యూ చేసింది అనుకోండి. సో ఆ 10,000 అనేది ఈక్విటీ అవుతుంది. సో ఏంటంటే ఇందులో ROI అంటే నెట్ ఇన్కమ్. నెట్ ఇన్కమ్ అంటే ఆ కంపెనీలో వచ్చే ఇన్కమ్ బై టోటల్ ఎంతమంది షేర్ హోల్డర్స్ ఈక్విటీ ఉందో ఆ ఈక్విటీ, ఆ రెండు డివైడ్ చేస్తే అబౌట్ 20% ఉండాలి. ఇది నేను మీకు మనీ కంట్రోల్ వెబ్సైట్లో చూపిస్తాను ఫర్దర్ స్లైడ్స్లో. అంటే ఇది మనం ఏం క్యాల్కులేట్ చేయవసరం లేదు. ఈ ROI అనే వాల్యూ అనేది కొన్ని వెబ్సైట్స్ డైరెక్ట్గా ఇచ్చేస్తాయి. దాని గురించి మనం ఏమీ పట్టించుకోవాల్సిన లేదు. జస్ట్ ROI అనేది అబౌట్ 20% ఉంటే ఆ కంపెనీ మంచి ప్రాఫిట్ బుక్ చేస్తుందని అర్థం. మోట్ అంటే ఎప్పుడైతే కంపెనీ అనేది కన్సిస్టెంట్గా, అంటే ఈ ఇయర్ ప్రాఫిట్ వచ్చేసి 100 కోట్లు, అయితే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 110 కోట్లు, థర్డ్ ఇయర్ వచ్చేసి ఇంకో 150 కోట్లు, అలా కన్సిస్టెంట్గా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతూ ఉంటే, సో ఒక 5-10 ఇయర్స్కి తర్వాత ఆపరేటింగ్ మార్జిన్ అంటే ఆపరేటింగ్ యాక్టివిటీస్ వల్ల వచ్చిన ప్రాఫిట్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. క్యాష్ ఫ్లో అంటే మనకి ఇప్పుడు కంపెనీ ఇన్పుట్ అంటే ఎలా ఇన్కమ్స్ జనరేట్ చేస్తుంది, ఎలా వచ్చిన ఇన్కమ్ని ఖర్చు పెడుతుంది అనేది క్యాష్ ఫ్లో అంటాము. దాని గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్ స్లైడ్స్లో. సో ఇవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అట్ ఏ టైం వితిన్ 5 to 10 years గ్యాప్లో దాన్ని మోట్ అంటాము. ఈ మోట్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో మనకి మల్టీ బ్యాగ్ ఆ కంపెనీ అనేది మల్టీ బ్యాగ్. అంటే సపోజ్ ఇప్పుడు 50 రూపాయలకి ఒక షేర్ దొరుకుతుంది అనుకుంటే, ఈ మోట్ అనేది మనం ముందుగా ఐడెంటిఫై చేస్తే ఆ షేర్ 500 రూపాయలు కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అనేది మోట్ ఐడెంటిఫై చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. దీనికి కానీ మనం బేసిక్స్ బాగా వస్తే ROI గురించి, ఆపరేటింగ్ మార్జిన్ గురించి, క్యాష్ ఫ్లో గురించి బాగా తెలుసుకుంటే ఈ మోడ్ని ఐడెంటిఫై చేయడం వెరీ ఈజీ. డివిడెండ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకు ఒక కంపెనీ సంవత్సరం ఇంత లాభాలని బుక్ చేస్తూ ఉంటుంది. సో ఆ వచ్చిన లాభాల్లో కొంత పర్సంటేజ్ వచ్చేసి వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడానికి, లేకపోతే వాళ్ళ ఖర్చులు వాటికి వాడుకుంటారు. సో మిగిలిన అమౌంట్ ఏం చేస్తారంటే, ఉన్న షేర్ హోల్డర్, ఆ కంపెనీలో ఉన్న షేర్ హోల్డర్స్ అందరికీ ఇంత పర్సంటేజ్, ఇంత షేర్కి సపోజ్ 100 రూపాయలకి ఒక 5 రూపాయలు 10 రూపాయలు డివిడెంట్ ఇస్తారు. సో మన దగ్గర ఇప్పుడు సపోజ్ 1000 షేర్లు ఉన్నాయి అనుకోండి, 5 రూపాయలు డివిడెంట్ అనుకోండి, షేర్కి 500 × 1000 5,000 రూపాయలు. సో 5,000 రూపాయలు మనకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి క్రియేట్ అవుతుంది. అంతకుముందు చెక్స్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి క్రియేట్ అవుతుంది. సో ఆల్రెడీ మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చేస్తాము. సో
డివిడెంట్ అనేది మన డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది. దీనికి గాను ఎక్స్ డివిడెంట్ డేట్ అని ఉంటుంది. ఆ ఎక్స్ డివిడెంట్ డేట్కి మన షేర్స్ మన డిమాట్ అకౌంట్లో ఉండాలి. సో అప్పుడు మనం డివిడెంట్కి ఎలిజిబిలిటీ అవుతాం. సో దీని గురించి డివిడెంట్ గురించి నేను ప్రత్యేకంగా మీకు వేరే క్లాస్లో చెప్తాను. సో డివిడెంట్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. అది ఇంటర్మ్ డివిడెంట్, ఫైనల్ డివిడెంట్. అంటే ఇప్పుడు సపోజ్ మన ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ అయ్యేది ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ప్రతి క్వార్టర్కి ప్రాఫిట్స్ లాసెస్ మనకి వస్తాయి, రిపోర్ట్స్ వస్తాయి. ఎవరి కంపెనీ బిఎస్సికి కానీ ఎన్ఎస్సికి కానీ రిపోర్ట్స్ ఇస్తుంది ప్రతి 3 నెలలకు ఒకసారి. సో అందులో ప్రాఫిట్స్ బాగా వస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని కంపెనీలు సంవత్సరానికి 4 సార్లు డివిడెంట్ ఇస్తుంది, కొన్ని కంపెనీలు సంవత్సరానికి 2 సార్లు డివిడెంట్ ఇస్తాయి. సో అలా ఇంటర్మీడియట్గా డివిడెంట్ ఇస్తూ ఉంటే దాన్ని ఇంటర్మ్ డివిడెంట్ అంటాము. సో అంటే క్వార్టర్లీ ఇస్తూ ఫైనల్గా లాస్ట్ వచ్చే డివిడెంట్ ఏమో ఫైనల్ డివిడెంట్ అంటాము. సో మధ్యలో ఇచ్చే డివిడెంట్ ఏమో ఇంటర్మ్ డివిడెంట్ అంటాము. సో ఒక్కోసారి కంపెనీ ఏం చేస్తుందంటే ఇయర్కి ఒకసారి డివిడెంట్ ఇస్తుంది. సో దాన్ని ఫైనల్ డివిడెంట్ అంటాం. డెట్ టు ఈక్విటీ రేషియో అంటే మన కంపెనీలో ఉన్న అప్పు అనేది ఈక్విటీ అంటే మన దగ్గర పబ్లిక్ దగ్గర ఉన్న మొత్తం షేర్స్, నెంబర్ ఆఫ్ షేర్స్ మొత్తం కలిపితే ఇన్ని కోట్లలో ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ షేర్స్ ఇన్ ద కంపెనీ మొత్తాన్ని కలిపి ఈక్విటీ అంటాం. సో ఆ ఈక్విటీ వాల్యూ కన్నా తక్కువ ఉంటుంది. సో డెట్ టు ఈక్విటీ రేషియో అనేది ఎప్పుడు కూడా అప్పు అనేది ఈక్విటీ కన్నా ఎక్కువ ఉండకూడదు. అందుకని డెట్ టు ఈక్విటీ రేషియో ఎప్పుడు కూడా 1 కన్నా తక్కువ ఉండాలి. 1 కన్నా అబోవ్ ఉందంటే ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయకూడదు. దీని గురించి నేను మనీ కంట్రోల్ వెబ్సైట్లో మీకు డెట్ టు ఈక్విటీ రేషియో ఎక్కడ చూడాలి, ROI ఎక్కడ చూడాలని చూపిస్తాను. స్టాక్ ప్రైసెస్, అది స్టాక్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు తగ్గుతుంది. కానీ కంపెనీ ఈజ్ డూయింగ్ వెల్, మోర్ పీపుల్ వాంట్ టు బై ద స్టాక్. అంటే కంపెనీ ఇప్పుడు బాగా అది ప్రాఫిట్స్ కానీ బిజినెస్ కానీ బాగా చేస్తున్నప్పుడు, బ్రాండ్ నేమ్ బాగా పెరుగుతున్నప్పుడు, సో దాని యొక్క మార్కెట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది, షేర్ ప్రైస్ అనేది. ఎప్పుడైతే కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయకుండా క్వార్టర్కి లేకపోతే ఇయర్కి లాస్ బుక్ చేస్తుంటే ఆ షేర్ పడిపోతూ ఉంటుంది. సో మేనేజ్మెంట్, సో మనకేంటంటే ఏదైనా షేర్ కొనుక్కునేటప్పుడు ముందుగా మనం ROI చూస్తాం, డెట్ టు ఈక్విటీ రేషియో చూస్తాం, అది మోడ్ అంటే చెప్తాను కదా, క్యాష్ ఫ్లో, ఆపరేటింగ్ మార్జిన్ అండ్ ROI. ఇవి ఇంక్రీజ్ అవుతూ ఉంటే మనం వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. దాంతో పాటుగా మనం మేనేజ్మెంట్ కూడా అబ్జర్వ్ చేయాలి. మేనేజ్మెంట్లో ఏంటంటే షేర్ హోల్డింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు సపోజ్ నాకు ఒక కంపెనీ ఉందంటే అందులో 75% వాటా నాది, 25% వాటా పబ్లిక్ అంటే ఇప్పుడు బయట ఇప్పుడు ఎవరైనా షేర్లు కొనుక్కోవచ్చు. సో సపోజ్ నాకు ఒక కంపెనీలో 100 షేర్స్ ఉన్నాయంటే అందులో 25 షేర్స్ పబ్లిక్ దగ్గర అంటే IPO ద్వారా ఇచ్చేస్తారు. సో 75% అనేది మ్యాక్సిమం లిమిట్ ప్రమోటర్ దగ్గర ఉంటాయి. సో ప్రమోటర్ దగ్గర ఎక్కువ షేర్స్ ఉన్నాయంటే మనకి ప్రైస్ పడిపోతుంది అన్న భయం ఉండదు. ఎందుకంటే ప్రమోటర్ అనే అతను ఎప్పుడు కూడా ఇన్వెస్టర్స్కి అంటే కొన్ని మంచి కంపెనీస్ ఉంటాయి, ఇన్వెస్టర్స్కి ఎప్పుడు ఇబ్బంది రాకూడదని చెప్పేసి వాళ్ళు బైబ్యాక్ చేయడం ద్వారా, ఇంకా కొన్ని బైబ్యాక్ చేయడం ద్వారా మనకి ప్రైస్ తగ్గిపోకుండా చూస్తారు. ఇంకా డివిడెండ్ హిస్టరీ అంటే ఇప్పుడు మనకి ఒక 10 సంవత్సరాల నుంచి డివిడెంట్ ప్రతి సంవత్సరం ఇస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే డివిడెంట్ ఇవ్వటం కంపెనీ మానేస్తుందో అది ఒక సైన్గా అది ఒక సిమ్టమ్గా మనం గ్రహించాలన్నమాట. సో డివిడెంట్ ఇవ్వలేకపోతుంది ఈ కంపెనీ అంటే, సో ఆ కంపెనీ
ఏదో నష్టాల్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకసారి ఏం చేస్తారంటే వాళ్ళు బిజినెస్ ప్లాన్స్ పెంచుకోవడానికి, అంటే వాళ్ళ బ్రాంచెస్ ఎక్విప్మెంట్ అవి పెంచుకోవడానికి వచ్చిన ప్రాఫిట్ మొత్తం వాటి మీద ఖర్చు పెడతారు. సో అప్పుడు డివిడెండ్ కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. కొన్ని కొన్ని గుడ్ మేనేజ్మెంట్ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే ఒక్కోసారి డివిడెండ్ తక్కువగా ఇస్తారు. అసలు డివిడెండ్ కొన్ని సంవత్సరాలు ఒక 2 సంవత్సరాలు అలా కంటిన్యూస్గా ఇవ్వకపోతే మాత్రం ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయొద్దు. డివిడెండ్ ఇవ్వట్లేదు అంటే ఆ కంపెనీని మనం ఇన్వెస్ట్ చేయకూడదు. తర్వాత ప్రమోటర్ వాటా ఎక్కువ ఉండాలి. ప్రమోటర్ వాటా ఎక్కువ ఉంది అంటే మనకి అంటే పబ్లిక్ వాటా ఎక్కువ ఉందనుకోండి. సో ఏదైనా న్యూస్ రంగాల్లో ఏమవుతుందంటే వాళ్ళు మన పబ్లిక్ అంటే మనం న్యూస్ రంగాన్ని భయపడి అమ్మేస్తూ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే రేట్లు తగ్గిపోతాయి, ఎవరు కూడా కంట్రోల్ చేయలేరు. అదే ప్రమోటర్ వాటా ఎక్కువ ఉందనుకోండి, ఏదైనా న్యూస్ వచ్చినా కానీ అతను అమ్మడు, ప్రమోటర్ అనే అతను అమ్మడు మ్యాక్సిమం. దానివల్ల ఏంటంటే చాలా రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఒకసారి ప్రమోటర్ వాటా 55%, 60% అని ఉంటుంది. సో మనం BSE NSE వెబ్సైట్స్లో ప్రమోటర్ వాటా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అని ఉంటుంది. అందులో ప్రమోటర్ వాటా కానీ మ్యూచువల్ ఫండ్స్ వాటా కానీ పెరుగుతూ ఉంది అంటే ఆ షేర్ కంపల్సరీగా 1 లేదా 2-3 నెలలు పెరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి గెయిల్ అనేది నేను మీకు BSE NSE వెబ్సైట్లో చూపిస్తాను. సో లాస్ట్ 2-3 క్వార్టర్స్ ఆ గెయిల్ ప్రమోటర్ హోల్డింగ్ పర్సంటేజ్ పెరిగింది. దానివల్ల ఏమైంది, ఆ షేరు ₹350 ఉన్నది ఈరోజు ₹430 పెరిగిపోయింది. సో వితిన్ 2-3 మంత్స్ టైం. సో అలాంటివి మనం ఐడెంటిఫై చేస్తూ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటే, సో అందులో ఇన్వెస్ట్ చేస్తే మనం ఈజీగా మనీ గెయిన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ట్యాక్స్ వచ్చేసి కార్పొరేట్ ట్యాక్స్ 33% ఉంటుంది. సో మనకి ఎవ్రీ క్వార్టర్కి ఇంత ప్రాఫిట్ వచ్చిందని చెప్తారు. సో ఆ ప్రాఫిట్ మీద 33% ట్యాక్స్ ప్రతి కంపెనీ గవర్నమెంట్కి పే చేయాల్సి ఉంటుంది. ఈ ట్యాక్స్, ఈ ప్రాఫిట్ 33% రెండు మ్యాచ్ అవ్వలేదు అంటే, సో వీళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు, లేకపోతే వీళ్ళు ఏదో ప్రాఫిట్ ఇన్కంలో ఏదో సమ్ అడ్జస్ట్మెంట్ చేశారని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫీడ్బ్యాక్. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, ఐఎమ్ గోయింగ్ టు బ్యాక్ some topics I have to cover about Zerodha trading practice. Guys, if you see here, this is my Zerodha website. సో షేర్స్ ఎలా కొనుక్కోవాలని చెప్తాను. ఇక్కడ HDFC ఉంది కదా, సో HDFC ఉంది, ఇక్కడ BN ఉంటుంది, అదే HDFC బ్యాంక్. సో ఇక్కడ BN ఉంటుంది, బై చేయాలి, బై. సో మనకి ఇక్కడ ఎన్ని షేర్లు కావాలి, సో నాకు ఇక్కడ రేట్ వచ్చేసి ఎంత ఉంది, ₹1182. సో మన దగ్గర సపోజ్ 5,000 ఉంది అనుకోండి, లేదా 10,000 ఉంది అనుకోండి, 10,000 ఉన్నాయంటే 9 షేర్లు, సో 9. ఇంకా మార్కెట్ వాల్యూ అంటే సపోజ్ మనకి ఇప్పుడు మార్కెట్ వాల్యూ ₹1182. సో నాకు మార్కెట్ వాల్యూ ప్రకారం కావాలంటే ఇలా 9 అని ఎంటర్ నొక్కేసి క్వాంటిటీ దగ్గర మార్కెట్ వాల్యూ కొట్టేసి బై అని కొట్టేస్తే మీకు ట్రిగ్గర్ అయిపోతుంది. లేదు నాకు 1180కే కావాలి, రేట్ తగ్గినప్పుడు కొనుక్కుంటా అంటే అక్కడ లిమిట్ పెట్టండి. ఇక్కడ 1180 అని టైప్ చేసి బై అని కొట్టాలి. బై అని కొట్టేస్తే ఆర్డర్ బుక్లో HDFC బ్యాంక్ బై 1180 అని వస్తుంది. CNC అంటే క్యాష్ అండ్ క్యారీ, అంటే మనం డెలివరీ కొంటున్నాం, అంటే ఇంట్రాడే కాదు, ఇది డెలివరీ అంటారు. CNC అంటే డెలివరీ. సో ఇక్కడ రిజెక్ట్ అని చూపిస్తుంది, ఎందుకంటే ఈరోజు మార్కెట్ లేదు, సో దానివల్ల ఇది రిజెక్ట్ అని చూపిస్తుంది. సో స్టాప్ లాస్ ఇక్కడ మీకు 1180 అనేది మీకు రిక్వైర్డ్ ప్రైస్ అనమాట. ఈ ప్రైస్ రాగానే ఆటోమేటిక్గా దగ్గర అయిపోయి బై అయిపోతుంది తర్వాత. సో సేమ్ మళ్ళీ వెళ్దాం.
బై టైప్ చేద్దాము. ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకొని, సపోజ్ మన దగ్గర ఆల్రెడీ ఒక హెచ్డిఎఫ్సి షేర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు 1182 ఉంది, నాకు 1175 నేను స్టాప్ లాస్ పెట్టుకుంటాను. అంతకుమించి తక్కువ ఉంటే ఆటోమేటిక్గా అది సెల్ అయిపోతుంది. చూడండి దీన్ని, సారీ, సో దీనికన్నా స్టాప్ లాస్ గురించి తెలియాలంటే మీకు ఆల్రెడీ మన అకౌంట్లో కొన్ని షేర్స్ ఉండాలి, అప్పుడు మీకు స్టాప్ లాస్ పెట్టచ్చు. కానీ అది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది, కాకపోతే దానికి సెల్ అని కొట్టాలి. సెల్ అని ఉంటుంది. ఇక్కడ సెల్ వచ్చేసి మనం 1175 పెట్టుకుంటే 1175, ఇక్కడ 9, ఎందుకంటే 10,000 పెట్టుకున్నాం కాబట్టి. సో 1175, ఎందుకన్నా తక్కువ రేటు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెల్ అయిపోతుంది, మనకి ₹7 లాస్ మీద బయటకు వచ్చేస్తాం. సపోజ్ మనకి 1190కి వెళ్ళిపోయింది అనుకోండి షేర్ ప్రైస్, అప్పుడు మనం 1185 స్టాప్ లాస్ పెట్టుకున్నాం. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సెల్ అని కొట్టేస్తాం. ఎప్పుడైతే అది 1185 అబోవ్ వెళ్తూ ఉందంటే మనకి స్టాప్ లాస్ ట్రిగ్గర్ అవుతుంది, మనకు ప్రాఫిట్ వస్తుంది. ఒకవేళ సడన్గా పడిపోతుందంటే 1185 దగ్గర ట్రిగ్గర్ అయిపోతుంది, మనం బయటపడతాం. మనకి ₹8 ప్రాఫిట్ వస్తే అంత మనకి లాభం వచ్చినట్టు. తర్వాత ఇక్కడ హోల్డింగ్స్ అని ఉంది చూసారా, ఈ హోల్డింగ్స్ అంటే మన దగ్గర ఎన్ని షేర్లు ఉన్నాయో తెలుస్తుంది. పొజిషన్ అంటే మనం ఆ రోజు ఏం కొన్నాం అనేది దాంట్లో తెలుస్తుంది. ఈ ఫండ్స్ అని ఉంటుంది కదా, ఈ ఫండ్స్ వచ్చేసి మనం ఏమైనా ఫండ్స్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ ఫండ్స్ అని కొట్టాలి. యాడ్ అని కొడితే ఇందులో ఇక్కడ సో ఏ బ్యాంకు, అది ఐసిఐసిఐ బ్యాంకు. సో ఐసిఐసిఐ బ్యాంక్కి ఎంత అమౌంట్ కావాలి, సపోజ్ 10,000 కావాలంటే 10,000 యాడ్ చేసుకోవచ్చు. సో సబ్మిట్ కొడితే బ్యాంకు, చూడండి సబ్మిట్ కొట్టినామంటే ఆ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇలా బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. మరి ఒకవేళ మనం మనీ విత్డ్రా చేసుకోవాలనుకోండి, విత్డ్రా అని కొడతాము. సో చూడండి ఇక్కడ నాది ₹53 అకౌంట్ బ్యాలెన్స్ ఉంది. సో నేను యాక్చువల్గా ఈ మధ్య స్టార్ట్ చేయాలి, ఇంకా చేయలేదు నేను. సో 53 అని కొట్టేసేసి సబ్మిట్ కొడితే అది ఆ రోజు ఈవినింగ్ కల్లా మన అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి. సో ఇక్కడ నేను మీకు నాకు వచ్చిన ప్రాఫిట్స్ గురించి చెప్తాను. నేను జనవరి 20 నుంచి సెప్టెంబర్ దాకా యాక్టివ్గా ట్రేడింగ్ చేశాను నేను. సో ఇక్కడ మీకు అబ్సల్యూట్ ప్రాఫిట్ లాస్ అంటే అంత ష్యూర్గా చూపించడం, జస్ట్ ఒక యావరేజ్గా ఎంత వచ్చిందని చెప్తాడు. చూడండి చూడండి నాకు మొత్తం ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ₹62,487 చూపిస్తున్నాడు. సో ఇక్కడ సిబి ఛార్జెస్ అని, స్టాంప్ డ్యూటీ అని, సర్వీస్ ట్యాక్స్ అని, బ్రోకరేజ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి 14,636 చూపిస్తున్నాడు. రియలైజ్డ్ ప్రాఫిట్ వచ్చేసి 47,850 చూపిస్తున్నాడు. ఓకే, సో కానీ నేను ప్రతిరోజు ట్రేడింగ్ అయిపోగానే నేను ఎక్సెల్ షీట్లో నోట్ చేసుకుంటాను. నేను అది కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా ప్రతిరోజు ట్రేడింగ్ అయిపోగానే ఒక ఎక్సెల్ షీట్లో నోట్ చేసుకోండి. దాన్ని బట్టి మీకు ఎంత అమౌంట్ వస్తుందనేది తెలుసుకుంటాను. సో ఇక్కడ చూడండి, నేను ఎస్బీఐ అని జనవరి 28న మొదలుపెట్టాను. సో అలా చూడండి నాకు ఎంత అమౌంట్ వచ్చింది. 3,941, ఎన్ఎండిసిలో 1,113, టీసీఎస్లో 4,917. సో ఇలా మొత్తం నేను ఎన్నైతే ట్రేడింగ్ చేశానో అవన్నీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. సో టోటల్ ప్రాఫిట్ వచ్చేసి ఇక్కడ చూడండి, లాస్ట్ 51,177 రూపాయలు వచ్చాయి. సో
లాస్ట్ వచ్చేసి నేను నవంబర్ 25 చేశాను ట్రేడింగ్. సో ఇదండి నా ట్రేడింగ్ హిస్టరీ. సో ఇంకా మీకు ఫస్ట్ ఒక షేర్ ఎలా స్క్రీనింగ్ చేయాలి అనేది సో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది నేను ఒక చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేశాను. ఇందులో ఆర్ఓఈ, ఆర్ఓసి, ఆర్ఓఈ అంటే ఇందాక చెప్పాను, నెక్స్ట్ మళ్ళీ ఆర్ఓసి చెప్తాను. డెట్ టు ఈక్విటీ, ప్లెడ్జింగ్ అనేది షేర్స్ ప్లెడ్జింగ్, సేల్స్ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, ప్రైస్ టు సేల్స్, ప్రైస్ టు బుక్, పిఈ, ఇంకా ప్రైస్ మూమెంట్. ఓకే, సో ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. తర్వాత మీకు ఇక్కడ గెయిన్ ప్రాఫిట్స్ చూపిస్తాను, బేసిక్స్ చూపించాను, జనరల్ ట్రేడింగ్ ప్రాక్టీస్ చూపించాను. రాకేష్ జంజన్వాలా గురించి చెప్తాను. రాకేష్ జంజన్వాలా ఆయన సిఏ కంప్లీట్ చేశారు. అతను 5,000 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేసి ఈరోజు 10,000 కోట్ల రూపాయలు పైగా అతను సంపాదించాడు స్టాక్ మార్కెట్లో. సో అతన్ని మనం స్టాక్ మార్కెట్ వాళ్ళందరూ బిగ్ బుల్ అని పిలుస్తారు. సో ఇంకొకటి డూస్ అండ్ డోంట్స్ అంటే, సో మీరు బేసిక్స్ నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఈ టిప్స్ కూడా మీరు వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు చాలా టిప్స్ మీకు వస్తూ ఉంటాయి, షేర్ మార్కెట్ టిప్స్. బట్ అవన్నీ నమ్మకండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మనం కొనడం వల్ల షేర్ రేట్ పెరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అమ్మేసుకుంటారు, వెంటనే మనకి షేర్ వాల్యూ కింద పడిపోతుంది, ఇంకా వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, మనకేమో లాసెస్ వస్తాయి. సో దయచేసి మీరు షేర్ టిప్స్ జోలికి వెళ్ళొద్దు. మీరు ఫండమెంటల్స్ నేర్చుకోండి. టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అండ్ వాల్యూ ఇన్వెస్టింగ్ అని ఉంటాయి. నేను మీకు క్లియర్గా మీరు బేసిక్స్ పూర్తయిన వెంటనే నేను మొదలు పెడతాను. సో మీరు టిప్స్ గురించి కానీ వాటి గురించి కానీ వెళ్ళద్దు. సో ప్రాక్టీస్ ఆఫ్ ట్రేడింగ్, మీరు మనీ కంట్రోల్ వెబ్సైట్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఆర్ఓఈ ఎలా ఐడెంటిఫై చేయాలి, డెట్ టు ఈక్విటీ రేషియో ఎలా ఐడెంటిఫై చేయాలనేది. సో మీరు ఏం చేస్తారంటే బిఎస్సి అండ్ ఎన్ఎస్సి వెబ్సైట్స్లో ప్రైసెస్ ఉంటాయి, సెన్సెక్స్ అండ్ నిఫ్టీ అని. షేర్ వాల్యూస్, ప్రైసెస్ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఆ గ్రాఫ్స్ కూడా చూస్తూ ఉండండి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. సో దాన్ని బట్టి మీకు కొంచెం ఐడియా వస్తుంది. సో దయచేసి ఈ వీడియో మీద మీ కామెంట్స్, మీకు లైక్స్ కానీ మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. Please subscribe to this channel. My channel name is Learn and Invest Shivaji. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్, మ్యూచువల్ ఫండ్స్, రెసిస్టెన్స్ అంటే ఏంటి, సపోర్ట్ అంటే ఏంటి, షేర్స్ ప్లెడ్జింగ్ చేయడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి, సో ఈ రేషియో అంటే, వాల్యూమ్ అంటే, అవన్నీ మీకు కవర్ చేసి చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో సైనింగ్ ఆఫ్.